సరే ఏయ్ పా వదలు పా పొద్దునే నీతోట నాకు రంగం పా పైకి ఓకే. హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇది చూపిస్తున్నాను అంటే మా వారు డ్యూటీకి వెళ్తున్నారు. మార్నింగ్ డైలీ డ్యూటీకి అంటే మామూలుగా వీకెండ్స్లో వస్తారు కదా, సాటర్డే వస్తారు, మండే మార్నింగ్ ఈ టైంలో 6:30, 7 లోపలే బయలుదేరి వెళ్ళిపోతారనమాట. అంటే 5:30 కల్లా లేచి అన్నీ రెడీ, స్నానం చేసుకొని ఇంకా టీ పెట్టించుకొని అతను ఇంకా వేరే అన్నీ చూసుకొని అన్నీ వెళ్ళేసరికి 6:30కి బయలుదేరుతారు. వాళ్ళ ఆఫీస్ ఉంటుంది మాకు దగ్గరలోనే, అక్కడ వెహికల్ వస్తుంది అనమాట, అందులోనే వెళ్ళిపోతారు. అక్కడ వెళ్ళేసరికి పోర్ట్లోకి డ్యూటీకి వెళ్ళేసరికి 10 అలాగవుతుంది. రూమ్లో రెస్ట్ తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ వెళ్ళేస్తారు, అందరూ ఒకేసారి వెళ్తారు. అక్కడ లేబర్ని వాళ్ళని పురమాయించుకోవాలి అని చెప్పి మామూలుగా ఎప్పుడు ఏంటంటే నేను వెళ్ళేటప్పుడే కొంచెం నీళ్ళు జల్లి ముగ్గు అది వేసేదాన్ని. ఈరోజు వేయలేదు, బాగా చలిగా ఉంది, బయట భలే మంచు పడుతూ ఉండింది. సరేలే నేనేం చేశానంటే కడిగి పెట్టేసి ఆ పైన ఒక 2 కర్రలు గీసాను అనమాట. అతను వెళ్ళేటప్పుడు వెళ్ళిపోయాక ఫోన్ చెయ్యి, తర్వాత నేను వేసుకుంటాను అని చెప్పాను. ఎందుకంటే అప్పుడు బాగా చలి ఉందని చెప్పి కొంచెంసేపు పడుకున్నాను నేను. మా వారు ఆఫీస్కి వెళ్ళాక నాకు ఫోన్ చేశారు, వెళ్ళిపోయి ఉన్నాను అని చెప్పేసి. ఇంక కొరవ ముగ్గులు అవన్నీ చేసుకునేసరికి 7:30 అట్లాగైంది. బాగా ఎండ వచ్చేసింది. చూడండి, ఇవన్నీ నేను నిన్న చూపెట్టాను కదా, మొన్న నర్సరీకి వెళ్ళి మొక్కలు తెచ్చాను. సంక్రాంతి రోజు వెళ్ళామా, కనుమ రోజు అనుకుంటా, కనుమ రోజు వెళ్ళాము. నిన్న వెళ్ళి తెచ్చినవి ఆ మొక్కలన్నీ. ఈ టబ్బులన్నీ అమ్మ దగ్గర తెచ్చాను అనమాట. బకెట్లు అవి పాతబడిపోయి ఉంటాను, పడేయొద్దులే, నేను మొక్కలేస్తాను. మట్టి కూడా చెప్పుకున్నాం, ఒక ట్రక్ మట్టి దోలమని చెప్పుకున్నాను, నిన్న వీడియోలో కూడా చెప్పాను. అది వచ్చినాక అన్నీ చూపెడతాను. రోజు రావాల్సింది, రేపు తోలుతానన్నాడు. వాళ్ళకి అక్కడ లేబర్ రాలేదంట, తోలుతామని చెప్పారు. రేపు కానీ ఎల్లుండి కానీ తోలుతానక్క అని చెప్పారు. ఇంకా అందుకని నేను అన్నీ యాప్గిచ్చుకుంటున్నాను. ఎక్కడన్నా బకెట్లు కానీ ఇలాంటి ప్లాస్టిక్ ట్రేలు లాంటివి కొన్ని పాతవి, ఇంకా వీలైతే అప్పుడు ఏమన్నా కొనే ఉంటే కూడా కొని ముందు మట్టికి మనం ఎరువు అన్నీ కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టి వీటిలన్నిటికీ వేసి పెట్టుకుంటే మనం ఒక్కొక్క మొక్కలు కొనుక్కొచ్చైనా ఒక్కొక్క వాటిల్లో వేసుకోవచ్చు అనిపించింది. నాకైతే చాలా మొక్కలు వేయాలని ఉన్నది. కనీసం నిన్న మా వారు నేను అనుకున్నాము, వీక్లీ ఒక 4-5 ప్లాంట్స్ అన్నా తెద్దాం నర్సరీకి వెళ్ళి. అలాగా ఇద్దరం వెళ్ళైనా ఏమేమి లేవో కొనుక్కొచ్చుకొని ఒక కనీసం 2-3 అన్నా తెచ్చుకొని వేసుకుందాము. అలాగా అలవాటు అయిపోతూ ఉంటుంది మనకి వారానికి. అంటే సాటర్డే వస్తారు కదా, సండే ఉంటారు. సండే నర్సరీకి వెళ్ళి ఒక్కొక్క నర్సరీలో కొన్ని మొక్కలు తెద్దాము, ఎక్కడ బాగుంటే అక్కడ ఆడుండే మొక్కలను బట్టి ఎన్ని తేవాలా అని తెచ్చుకొని వేసుకుంటా ఉందాము అని చెప్పారనమాట. నాకు కూడా అది బాగా హ్యాపీ అనిపించింది. ఎప్పుడో వేసి ఉండేవాళ్ళం, మాకు మట్టి లేక వేయలేదన్నమాట. ఈ ముందు పక్క మట్టి ఎలాగుందంటే గట్టిగా అయిపోయింది. ఈ వరదలకి పారేసి తవ్వినా కూడా ఆ మట్టి రావట్లేదు. గడ్డపారతో తవ్వి లోడాలంటే అవతల ప్లాట్లు వాళ్ళు మళ్ళీ దెబ్బలాడతారని చెప్పేసి నేను ఆ పని చేయలేదనమాట. అదే పొడిగా ఉంటే అక్కడక్కడ పలసంగా రొంత గీక్కొని వచ్చి ఎరువు కలిపి మొక్కలేసి ఉండేది. ఇంకా అది అయ్యేటట్లేదులే అని చెప్పేసి ఇంకా ఇంట్లో టిఫిను దోసపిండి ఉండింది. నేను ఆ దోశ పోసేది అది కూడా నేనైతే వీడియో తీయలేదు, దోశ వేసేసాను అనమాట. ఇవన్నీ లోపల మిషన్కి వేసున్నాను. ఇవన్నీ మిషన్ కూడా ఉతికేసింది, అయిపోయింది. నిన్న కొన్ని బట్టలు ఉన్నాయి, నేను మామూలుగా సర్ఫ్లో నానబెట్టి కొప్పులు ఇచ్చాను. ఎందుకంటే కొంచెం ఫ్యాన్సీ చీరల్లాగా ఉన్నాయి, భోగి రోజు నేను సంక్రాంతి రోజు కట్టుకున్నవి. ఇవి మాత్రం మా వారివి, నావి, మళ్ళీ అంతకుముందు కూడా ఒక జత అలాగా ఉన్నాయన్నమాట. అవన్నీ మిషన్కి వేసాను, అవన్నీ ఇక్కడ ఆరేస్తూ ఉన్నాను అనమాట. 7:30 నుంచి అంటే నేను 5కి లేసాను, 6:30 దాకా ఆ పని ఉండింది. మళ్ళీ అప్పుడు ఒక 1 అవర్ పడుకున్నాను, కానీ అంతగా ఏం నిద్రపట్టలేదు. కాకపోతే చలిగా ఉందని ఇంట్లో గమ్ముగా ఉన్నాను అనమాట. 7:30 నుంచి లేస్తే ఒక్క పని ఏందంటాం కదా, చేసుకుంటానే ఉంటే పని వస్తానే ఉండిందనమాట. ఈరోజు అంతా
ఏంటంటే కిచెన్ కూడా ఇంకా కొంచెం నీట్గా లేదేమో అనిపించింది నాకు. కొంచెం కొంచెం సర్దాను, తర్వాత మీకు చూపెడతాను లాస్ట్లోనే, రేపు క్లియర్గా చూపెడతాను. ఆ గ్యాస్ బండ చుట్టూతా ఉండేవన్నీ చాలా వరకు తీసేసాను అనమాట. ఇంకా బయట ఈ మొక్కలు టబ్బులు కన్నిటికీ కాల్చి రంధ్రాలు వేసి పెట్టాను. బ్యాక్ సైడు మనము అంటే మట్టి అవి పోసినప్పుడు మొక్కలు వేయాలంటే కంపల్సరీ అవి రంధ్రాలు వేయాలి కదా. ఆ బకెట్లకి అన్నిటికీ రంధ్రాలు వేయడము, బట్టలు ఆరేసి వీటికి మళ్ళీ మడతేసి పెట్టుకొని, ఏదైనా ఎలాగుంటుంది అంటే మనకేమో చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు వీడియో తీసుకుంటూ నేను పని చేసుకోవాలా అంటే ఒక 1 అవర్లో అవే పని 2-3 అవర్స్ పడుతుంది అనమాట. లేట్ అవుతుంది. నేను కెమెరా పెట్టుకోవాలి, దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి, మళ్ళీ ఏ పక్క నుంచి కనిపిస్తుందా అంటే నేను ఒకదాన్నే ఉన్నాను కాబట్టి ఎవరైనా తీసేవాళ్ళు ఉంటే టక నేను చేస్తూ ఉంటే వాళ్ళు తీసేస్తూ ఉంటారు, అయిపోయింది అనుకోవచ్చు. ఇప్పుడు నేనే కాబట్టి ఒక దగ్గర ట్రైప్యాడ్కి కెమెరా పెట్టుకోవాలి, ఇక్కడ బాగా కనిపిస్తుందా లేదా అనేది ఒక 2-3 టైమ్స్ చెక్ చేసుకోవాలి, మళ్ళీ చెయ్యాలి. అది ఎలాగ ఉంటుంది టైము, అస్సలు ఈ పని 5 నిమిషాల్లో నాకు అయిపోతుంది. నేను మామూలుగానే అసలు ఏదన్నా ఒక పని అంటే చాలా ఫాస్ట్గా చేసేస్తాను. నాకు టక ఒక పని అనుకున్నాను అంటే ఆ పని టక్ అయిపోవాలన్నమాట. అంత ఫాస్ట్గా చేసేదాన్ని. దీనివల్ల ఏంటంటే లేట్ అయిపోతుంది, బాగా లేట్ అయిపోయి నేను అసలు మధ్యాహ్నం ఈరోజు అన్నం తినేసరికి 3 o'clock అయిపోయింది అనమాట. అందులో నాకు అంటే టిఫిన్ చేసిందే 10-10:30 అలాగ అయిపోయింది. ఆకలి లేదు. ఆకలి వేస్తే మాత్రం నేను పనులన్నీ పక్కన పెట్టైనా ఏదో ఒకటి చేసుకుంటాను. అందులో నేనేమి కూర కూడా చేయలే. ఈ కుక్కలకి వీటిలన్నిటికీ ఏమో పెరుగేసి కలిపి పెట్టాను అనమాట. పెరుగు ప్యాకెట్లు ఒక 2 ప్యాకెట్లు తెచ్చిపెట్టిపోయారు మా వారు, వాటికి కలిపి పెట్టమని చెప్పేసి. సరే నాకు ఒకదానికి కొడిగుడ్డైనా పొరుటుకుందాంలే అని చెప్పేసి వంట సెక్షన్ నేనేం అనుకోలేదనమాట. అన్నం అయితే పొయ్యి మీద వేసేసి ఉన్నాను. ఇవి నిన్న ఉతికితే ఆరిపోయాయి అని చెప్పాను కదా, మార్నింగ్ అవి తీసి పక్కన పడేసి ఉన్నాను. అవి కూర్చొని మడతేస్తూ ఉన్నాను అనమాట. ఏ పని చేస్తూ ఉన్నా బుడ్డగాడు మళ్ళీ రెండుసేపు మధ్యలో ఆడుతూ ఉంటాడు కదా, దాన్ని రెండుసేపు ఆడిస్తూ ఉండాలి. ఈ నవారు ఉండజుడుతున్నాను కదా, మీకు వ్లాగ్స్లో వచ్చి ఉంటుంది. భోగి ముందు రోజు వ్లాగ్ అని ఉంటుంది. ఆ వ్లాగ్లో నేను
ఆ మంచానికి ఈ నవారంతా ఊడదీసేసి ఆ రోజు ఉతికేసాను అనమాట. అది ఆరునింది. అది ఏమంటే కొంచెం చుట్టేసి ఈ మధ్యలోనే ఇంక పండగ హడావుడి, ఈ పండగ పనులన్నీ చాలా ఉండిపోయి అదంతా ఆ రూమ్లో ఒక మూల పెట్టేసి ఉన్నాను అనమాట. సరే ఇంక ఈరోజు ఇవంతా కంప్లీట్ చేయాలా అని చెప్పేసి మొత్తం చుట్టేసాను. ఈ విధంగా చుట్టి పెడతామన్నమాట. మామూలుగా ఇదైతే 2 ఉండలు నేను మంచాన్ని కలిగినప్పుడు మధ్యలో జాయింట్ దగ్గర స్టిచ్చింగ్ లాగా పెద్ద సూదితోనే దారం వేసి కుట్టేశాను అనమాట. అందుకని అంత ఒక ఉండకు చుట్టేసాను. ఇప్పుడు మొత్తం ఒక ఉండ వచ్చేసింది, పెద్ద ఉండ. మామూలుగా చిన్న చిన్న ఉండలు అయితే 2 ఉండలు అవుతాయి. ఇది ఎలాగ నేను ఆ మంచానికి అల్తాను అనేది కూడా నేను మీకు వీడియో చేసి చూపెడతాను. మామూలుగా మేము చిన్నప్పుడు మా నాన్న మేము అయితే ఇలాగ పండుగలు వచ్చిందంటే ఇవన్నీ ఉతికేసుకొని మంచాలకు అల్లేది. అది ఒక చాలా భలే హ్యాపీగా అనిపించేది అనమాట. ఇద్దరం కూర్చొని అల్తా ఉంటే అది ఇదనమాట అనేవారు. ఈ మంచానికి అల్లాలి, ఈ మంచం వేసేస్తే లోపల పెట్టేసుకుంటాను. ఇప్పుడు హాల్లో నేను ఒక మంచం వేసాను కదా, అది నేను మొన్న సర్దినప్పుడు చిన్న బెడ్రూమ్లో వేసున్నాను. మొన్న మా సిస్టరు వాళ్ళందరూ వచ్చినప్పుడు మా ఇంట్లో ఎక్కువ ఫర్నిచర్ కూడా లేదని చెప్పాను కదా, కుర్చీలు కూడా లేవు. సరేనని ఆ మంచం తెచ్చి బయట వేసాను. అందరం అక్కడ కూర్చున్న కబుర్లు చెప్పుకుంటా ఉంటాం, బెడ్రూమ్లో పోయి ఏం కూర్చుంటాంలే అని చెప్పేసి. అందుకని ఇది అక్కడ వేసేసి ఈ హాల్లో ఈ చిన్న మంచం వేసేయచ్చు అన్నట్టు అనుకున్నాను అనమాట. ఇంకా చెప్పాను కదా అన్నం అయితే వండి పెట్టానని చెప్పేసి. వీటికి పాపము మామూలుగా కొంచెం కొంచెం చాలట్లా బాగా తింటున్నాయి. ఇవి వచ్చేసి చూడండి ఎంత నున్నగా ఎంత బాగుంటాయి, చాలా క్యూట్గా ఉంటాయి. వాటికి ఆకలేస్తూ ఉంది, చాలట్లా నేను పెట్టేది. ఈరోజు ఎక్కువ వండాను, మరి ఇంత పెరిగేసి పెట్టాను అనమాట. డీస్కి కలుపుకొని తీసుకొచ్చాను. రోజు అయినా నేను పెట్టేది అంటే ఒక కొంచెమైనా పెడతాను. అది వెనక మా ఇంటి వెనక వాళ్ళు కూడా పెడతారనమాట. కానీ ఇవేమంటే ఎక్కువ మన ఇంటి దగ్గరే ఉంటున్నాయి. మేము అసలు ఎక్కడికన్నా పోతుంటే మార్నింగ్ చూసుంటారు మీరు, మా వారు వెళ్తూ ఉంటే కూడా మా వారితోటే వెళ్తాయి అనమాట. పాపము అంత వేసిన ఒక్క మెతుకు ఉంచవు, ఇంత మెతుకన్నా ఉంచకుండా మొత్తం తినేస్తాయి. మా బుడ్డగాడైతే ఆ పెరుగన్నం పెడితే అసలు తిండు. అంత బాగా ఆకలిస్తేనే ఒక 2 ముద్దలు 3 ముద్దలు తింటుంది, లేకపోతే తిందు పాపం. ఇవి అయితే చూడండి అసలు ఇవి తింటా ఉంటే నాకు ఇంకా ఇంట్లో ఉండిందంతా తీసుకొచ్చి పెట్టాలా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక్క మెతుకు కూడా ఉంచకుండా శుభ్రంగా తినేస్తాయి అన్నమాట. ఇంకా నేనైతే ఈ ఎగ్స్ పొరుటుకొని ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేసుకుందామని చేసుకుంటా ఉన్నాను. కొంచెం పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు కోసేసాను, అల్లం పేస్ట్, అది గరం మసాలా అనమాట. మళ్ళీ కలుపుకొని ఒకటి, ఇప్పుడు దీన్ని ఒక ఆమ్లెట్ లాగో అట్లా వేసుకున్నాను అనుకోండి, మళ్ళీ కలుపుకొని ఒకటి కావాలి. ఎందుకులే ఇలాగ చేసేసుకుంటే సరిపోద్దని చెప్పేసి అది చేశాను. అది అంతా 3 o'clock అయిపోయిందనమాట ఈరోజు. అప్పటిదాకా అసలు ఒక్క క్షణం తీరిక లేకుండా పని ఉండిందనమాట.
ఇంకా మార్నింగ్ ఆరేసిన బట్టలు కూడా అన్నీ మడతలేసి పెట్టాను. మడతలేసి అక్కడ సర్దేశాను అనమాట. నేను ఈ పూజ చేసేసరికి కూడా 7:30 అయిపోయింది. పనులన్నీ అయ్యేసి నేను స్నానం చేసి అప్పుడు చేశాను. పూలు కూడా ఎక్కువ పూలు అయితే లేవు. ఒక 4 పూలేమో ఉన్నాయి. ఒక 4 నందివర్ధనం పూలు, ఒక కాగడా పువ్వు అయితే ఒకటే పూసింది. ఎక్కువ పూయడం లేదు, మొగ్గలు లేవు. అది ఇంకా బాగా చిగురు పెట్టి రావాలన్నమాట. కిచెన్ చూడండి, ఈ పక్క అంతా ఖాళీ చేసేసాను. మిక్సీ అవి లేకుండా పక్కకు సర్దాను. కావాలన్నప్పుడు మిక్సీని తెచ్చుకొని అక్కడ పెట్టుకొని వేసుకోవచ్చులే, ఇలా ఉంటే నీట్గా ఉన్నది అనిపించింది. ఆ ఉన్నాయనుకోండి వాటి పక్కన ఏయో ఒకటి తోసేస్తూ ఉంటాము అని అనిపించింది నాకు ఎందుకో. అందుకే కొంచెం క్లీన్గా నీట్గా ఉంది అనిపించింది. చూసుకుంటే ఆ బండని హాయిగా అనిపించింది అనమాట ఈరోజు. ఇప్పుడు చూస్తే మార్నింగ్ అయితే నాకు ఎక్కువ అంత కంగారుగా ఉంది అనిపించింది. ఇలాగైతే ఇంకా నైట్ అయితే టిఫిన్ చేసుకున్నాను. దోసపిండి ఉండింది, అది దోశ తినేసి సరిపెట్టేశాను అనమాట నైట్కి. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఒక లైక్ చేసి ఒక బెల్ ఐకాన్ కొట్టండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నా వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.